నిన్న నైటు దాకా 6 గంటల పాటు మంత్రి మండలి సమావేశం జరిగింది, క్యాబినెట్ మీటింగ్. బనకచెర్లపై ఎందాకైనా కొట్లాడతాం మంత్రివర్గ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోం. ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు. నవంబర్ 9లోగా అన్ని కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు. చౌటుప్పల్ సంగారెడ్డి వరకు RRR దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం లభించింది. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది అని చెప్పేసి ఇక బనకచెర్లపైన ఎట్టి పరిస్థితుల్లో కొట్లాడతామని అంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైంది, తెలంగాణ తల్లి విగ్రహాలు ఇక్కడ అన్ని కలెక్టరేట్లో పెట్టాలని చెప్పేసి గతంలో తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడిండు ఇట్లా అని చెప్పేసి దానికి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. అది సచివాలయంలో ఉంటే సరిపోదు అధ్యక్ష. ప్రతి కలెక్టరేట్ లో ఇది ఉండాలి, ప్రతి కార్యాలయంలో ఈ చిత్రపటం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ తల్లిని మనం గౌరవించుకున్న తర్వాత ఇంకా ఆమెకు మనం అంతకంటే పెద్దగా నివాళులు అర్పించాల్సిందేమీ లేదు. ఇది ఒక్క సచివాలయంలో ఉంటే సరిపోదు అధ్యక్ష. ప్రతి కలెక్టరేట్ లో ఇది ఉండాలి, ప్రతి కార్యాలయంలో ఈ చిత్రపటం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ తల్లిని మనం గౌరవించుకున్న తర్వాత ఇంకా ఆమెకు మనం అంతకంటే పెద్దగా నివాళులు అర్పించాల్సిందేమీ లేదు. అయితే గతంలోనే తీన్మార్ మల్లన్న మాట్లాడిండు అక్కడ మండలిలో. అంటే ఇక్కడ సచివాలయంలో మనం ఏర్పాటు చేసుకున్నాం, సంతోషం. కాకపోతే ఏంటంటే సచివాలయంతో పాటు అన్ని కలెక్టరేట్లో విగ్రహాలు పెట్టుకోవడం, తర్వాత అన్ని కార్యాలయాల్లో చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవడం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతిపాదించిండు. నిన్న మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.